హాయ్ ఫ్రెండ్స్, సాలార్, కేజీఎఫ్ లాంటి సినిమాలు నిర్మించిన హొంబాలే ఫిలిమ్స్ మహావతార్ నరసింహ సినిమాని రిలీజ్ చేసింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ 2 రోజులు ఎవరూ చూడలేదు. హరిహర వీరమల సినిమా ఫ్లాప్ అయిన వెంటనే సరదాగా ఏదో ఒక సినిమాకి వెళ్దాం, ఖాళీగా ఉన్నాం కదా అని ఈ సినిమాని ఓపెన్ చేసి చూస్తే ఒక్క టికెట్ కూడా లభించట్లేదు. అంతగా ఈ సినిమా 3D వెర్షన్కి బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సరే అని సినిమాకి వెళ్ళాను. ఎలా ఉందో చూద్దాం. భక్త ప్రహ్లాదుని కథ ఇది. అయితే భక్త ప్రహ్లాద తండ్రి హిరణ్యకశిపుడు, అతని జననం, అతని తమ్ముడి మరణం, అతను విష్ణువుకి ఎందుకు వ్యతిరేకంగా తయారయ్యాడు అన్నదాన్ని సినిమా స్టార్టింగ్లో చూపిస్తారు. ఆ తర్వాత భక్త ప్రహ్లాదుడు విష్ణువుని పూజించడం, అది నచ్చని హిరణ్యకశిపుడు అతన్ని వివిధ రకాల పద్ధతుల్లో చంపడానికి ట్రై చేయడం, చివరికి అతని చెల్లిని కూడా మేనల్లుడిని చంపమని ప్రోత్సహించడం లాంటివి బాగా చిత్రీకరించారు. 3D యానిమేషన్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఒకంత బాగానే తీశారని చెప్పొచ్చు. ఒకంత కాదు, చాలా బాగా తీశారని చెప్పొచ్చు. కొచ్చాడయాన్ లాంటి భయంకరమైన చెత్త యానిమేషన్ సినిమా కంటే ఈ సినిమా చాలా రెట్లు బెటర్ అని చెప్పొచ్చు. అయినా ఈ సినిమాలో కూడా చాలా ఫాల్ట్లు ఉన్నాయి. ఉదాహరణకి యానిమేషన్లో టైమింగ్ అక్కడక్కడ చాలా చోట్ల కుదరలేదు. కొన్ని చోట్ల బాగానే చేసిన కొన్ని షాట్లు మాత్రం టైమింగ్ అస్సలు కుదరలేదు. ఉదాహరణకి పిల్లలు పుట్టిన వెంటనే ప్రసవం చేసిన అమ్మాయి లోపలికి రమ్మంటుంది. ఋషి లోపలికి వెళ్ళి చూడగానే హిరణ్యకశిపుడు అతని తమ్ముడు తల్లిని గట్టిగా కొరికేసి నేల మీద దూకి పారిపోతూ ఉంటారు. ఈ సీన్లో పర్టికులర్గా యానిమేషన్ చాలా షేకీగా ఉండి టైమింగ్ అస్సలు కుదరనట్టుండవు. ఇలాంటి షాట్లు చాలా ఉంటాయి సినిమాలో. అయినా పర్వాలేదు, కొచ్చాడయాన్ని గుర్తు చేసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఇక కొన్ని చోట్లయితే అద్భుతమైన రెండరింగ్ చేశారు. కొన్ని షాట్లు మత్తిపోతాయి. ఉదాహరణకి నరసింహుడు అవతారం వచ్చే ఎంట్రన్స్ సీన్ కానీ, హిరణ్యకశిపుడి తండ్రి సంధ్యావందనం చేసుకునే సీన్ కానీ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది, మాటలు కూడా బాగుంటాయి. క్లీన్ ప్రొడక్షన్స్ హొంబాలే ఫిలిమ్స్తో కలిపి ఈ సినిమాని నిర్మించడం విశేషం. రెండరింగ్ కూడా, అంటే అవుట్పుట్ కూడా చాలా వరకు చాలా బాగుంది. ఇటీవల రిలీజ్ అయి అబాసుపాలైపోయిన ప్రభాస్ సినిమా ఆదిపురుషులో చండాలమైన గ్రాఫిక్స్, చండాలమైన టైమింగ్తో ఉన్న యానిమేషన్ ఉంటాయి. ఈ సినిమాలో అవేమి ఉండవు. వాటిని మించి చాలా గొప్పగా చేశారని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో వచ్చిన పాటలు మాత్రం అంత గొప్పగా లేవు. పాటలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చారా అన్న ఫీలింగ్ కలుగుతుంది. 3D ఎఫెక్ట్లు కూడా మీదకు వచ్చేసి బీభత్సం వచ్చేటట్టు ఎక్కడా లేవు. అలాగని ఈ సినిమాని 3Dలో చూడాల్సిన అవసరం అయితే లేదు. 2D బెస్ట్ అనిపిస్తుంది. శామ్ సిఎస్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కొన్ని చోట్ల చాలా బాగా ఎలివేట్ చేశాడు ఆయన సినిమాని. ఉదాహరణకి కొండ మీద నుంచి ప్రహ్లాదుని తోసిన తర్వాత పువ్వుల్లో తేలి ఆడుతూ తపస్సు చేస్తూ కనబడతాడు. అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇలాంటి సీన్లు చాలా ఉంటాయి. వరాహ అవతారంలో విష్ణుమూర్తి వచ్చి భూదేవిని కాపాడే సన్నివేశం కూడా బాగా పిక్చరైజ్ చేశారు. కొన్ని చోట్ల VFX టాప్ అని చెప్పొచ్చు. ఏదైనా ఈ సినిమా ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. కొన్ని చోట్ల టెక్స్చరింగ్ కానీ రెండరింగ్ కానీ తప్పులు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఉదాహరణకి ప్రహ్లాదుడు తండ్రితో మాట్లాడేటప్పుడు ఒక కన్ను ఒక సైడ్ పోతుంది, ఇంకో కన్ను ఇంకో సైడ్ చూస్తూ ఉంటుంది. అంటే మెల్లకన్నులా అనిపిస్తూ ఉంటుంది. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడిని కూడా క్లోజప్ షాట్స్లో చూపించినప్పుడు ఎటు చూస్తున్నాడో కూడా అర్థం అవ్వదు మనకి. ఇలాంటి కొన్ని తప్పులున్నా మనం మళ్ళీ కొచ్చాడయాన్ని, ఆదిపురుషుని గుర్తు తెచ్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్. ఫోటోగ్రఫీ, కలర్ కరెక్షన్ అన్నీ కూడా మంచి స్టాండర్డ్గా ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?